Welcome to 6 TV. Let's watch the today headlines. జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉన్న ఢిల్లీ సీఎం మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం కేజ్రీవాల్ పిటిషన్. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా. నేడు ముగిసిన కవిత తరపు వాదనలు. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విజయం మాది అంటున్న 3 ప్రధాన పార్టీలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు. ప్రభాకర్ రావు ఆదేశంతోనే ట్యాపింగ్ చేశామన్న రాధాకిషన్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక మలుపు. వైరల్ ఫీవర్ తో విచారణకు రాలేనున్న సినీ నటి హేమ. తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సానికి 13 మంది మృతి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు. తిరుపతి కృష్ణా జిల్లాలో రక్తసిక్తమైన రహదారులు. రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది కన్నుమూత. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం. ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. పూణే కారు యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్. టీనేజర్ బ్లడ్ శాంపిల్స్ టెస్టులో నివేదికల మార్పు. ఖతర్లో విమానంలో కుదుపులు. 12 మంది ప్రయాణికులకు గాయాలు. పాపువాలో విరిగిపడిన కొండ చర్యలు. 670 మంది మృతి. పర్వతారోహకురాలు పూర్ణను అభినందించిన సీతక్క. అతి పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించిందన్న మంత్రి. జూనియర్ ఎన్టీఆర్ పై విరాట్ కోహ్లీ ప్రశంసలు. తారక్ వ్యక్తిత్వానికే కాదు నటన కూడా ఫిదా అయ్యానన్న స్టార్ క్రికెటర్ కోహ్లీ. ఐపీఎల్ బాల్ ఆఫ్ ద టోర్నీ 25 కోట్ల ప్లేయర్. అద్భుత ఫామ్ తో అదరగొట్టిన కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్. ఇవి టుడే హెడ్లైన్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.